హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావని రిచెస్. హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఆపేశాక మళ్ళీ బరువు పెరుగుతామా? అసలు ఎందుకు పెరుగుతాము? దీని గురించే కదా మీ డౌట్. చాలా మంది అడుగుతున్నారు. దానికోసమే చాలా ఈజీగా క్లారిటీ అనేది ఇచ్చేస్తానండి. హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ వాడి ఆపేస్తే బరువు పెరుగుతారు. ఒక పర్సన్ జిమ్కి వెళ్ళి బాగా వెయిట్ లిఫ్టింగ్ చేసి మంచిగా స్ట్రెంథనింగ్ చేసి ఒక 6 నెలల తర్వాత ఆపేస్తే అతను కూడా బరువు పెరుగుతారు. ఓకే, మీకు యూట్యూబ్లో ఉండే డైట్, ఫ్రూట్ డైట్ కానీ, వాటర్ డైట్ కానీ, మంతెన సత్యనారాయణ గారి డైట్ కానీ, ఇంకా చాలామంది ఉన్నారండి. ఇంకా గొప్ప గొప్ప మహానుభావుల డైట్లు ఏదైనా సరే మీరు ఒక 6 నెలలు చేసి మానేస్తే 8వ నెల నుంచి మళ్ళీ మీరు యథావిధి తదాప్రద. నాట్ ఓన్లీ హెర్బల్ లైఫ్, మీరు ఎనీ డైట్, ఎనీ ప్రొడక్ట్ ఏదైనా మీరు చెయ్యండి, ఆపేయండి, బరువు అనేది పెరుగుతారు. ఎందుకు అలా అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది, మనం ఏ ప్రోడక్ట్ వాడుతున్నాం, ఏ బ్రాండ్ వాడుతున్నాం, ఎవరి డైట్ ఫాలో అవుతున్నాం, ఇది కాదు ఇంపార్టెంట్. యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా మీరు మార్నింగ్ ఎన్నింటికి లెగుస్తున్నారు, ఎన్నింటికి పడుకుంటున్నారు, ఎన్ని గంటలు పడుకుంటున్నారు, ఎన్ని వర్కౌట్స్ చేస్తున్నారు, ఎంత టైం మీరు ఫిజికల్ యాక్టివిటీకి స్పెండ్ చేస్తున్నారు, ఎంత మంచి హెల్దీ ఫుడ్ తింటున్నారు, రోజుకి మీ బాడీకి అసలు ఎన్ని న్యూట్రిషన్ వాల్యూస్ వెళ్తున్నాయి, ఎన్ని క్యాలరీస్ ఉన్న ఫుడ్ తింటున్నారు, ఎంత హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నారు, తినే ఫుడ్ టైంకి తింటున్నారా లేదా అన్నది మీరు చెక్ చేసుకుంటున్నారా లేదా. ఇవన్నీ చేస్తే మీరు అసలు ఏ ప్రోడక్ట్ వాడకుండానే వెయిట్ తగ్గుతారు. తెలుసా మీకు ఆ విషయం? ఇప్పుడు నేను చెప్పిన 10 పాయింట్లు మీరు చేస్తే అసలు ఏ న్యూట్రిషన్ వాడకుండానే మీరు తగ్గుతారండి. మళ్ళీ మీరు పెరగరు ఇది ఆపేస్తే. ఎందుకో తెలుసా? ఇవన్నీ మీరు ఆపరు కదా, జీవితాంతం వాడతారు, అంటే కంటిన్యూ చేస్తారు. మీరు మంచిగా పడుకోవడం, లెగడం, టైంకి తినడం, హెల్దీగా తినడం, హెల్దీగా ఎక్సర్సైజ్ చేయడం, ఇవన్నీ మీరు లైఫ్ లాంగ్ చేస్తే మీరు లైఫ్ లాంగ్ వెయిట్ పెరగరు. మీరు ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ మీద డిపెండ్ అయ్యి మీరు తగ్గుతారో, అది ఆపేస్తారో, అది కొనుక్కోలేకో ఇంకేదన్నా కారణాల వల్ల ఆపేస్తారో, మళ్ళీ మీరు వచ్చేస్తారు, వెయిట్ అనేది పెరిగిపోతారు. నాట్ ఓన్లీ హెర్బల్ లైఫ్ అండి, చాలా మంది చెప్తారు హెర్బల్ లైఫ్ వాడు ఆపేస్తే ఇంకెక్కువ పెరుగుతారు. ఇంకెక్కువ పెరుగుతారా అంటే మీరు తినకుండానే పెరుగుతారా? తింటేనే కదా పెరుగుతారు. ఊరికే ఎందుకు పెరుగుతారండి? లోపల ఉండే ఎవరైనా ఊతారా ఏంటి? ఎవరు ఊదరు కదా. మరి పెరుగుతారు. పెరగకుండా ఎట్లుంటారు? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది మీ లైఫ్ స్టైల్ చేంజ్ అండి. ప్రస్తుతం ఉన్న రోజుల్లో చాలా మంది లైఫ్ స్టైల్ని సరిగ్గా మెయింటైన్ అనేది చేయట్లేదు, టైంకి పడుకోవట్లేదు. ఎంతసేపు ఫోన్లు ఫోన్లు ఫోన్లు, పడుకునే టైంలో కూడా ఫోన్లు, గేమ్స్, ఆఫీస్ టెన్షన్స్, ప్రెషర్స్. ఆడెవడో ఎదిగిపోతున్నాడంటే వీడికి భయం, వీడెవడో ఎదుగుతున్నాడంటే వాడికి భయం. వాళ్ళంతా సంపాదిస్తున్నారు, నేను ఎప్పుడు సంపాదిస్తానని ఒక బాధ. వాడు ఆ ఇల్లు కొన్నాడంటే వీడికి బాధ. వాడేదో ఈఎంఐలో కారు కొన్నాడంటే వీడు కూడా ఈఎంఐలో కారు తీసుకుంటాడు. నెక్స్ట్ మంత్ చూస్తే ఈఎంఐ కట్టలేడు. టెన్షన్స్, విపరీతమైన ఆలోచనలు, విపరీతమైన కోరికలు, డిజైర్స్, ఆలోచనలు, స్ట్రెస్, విపరీతమైన యాంగ్జైటీ, బాధ. ఆడెవడికో ఎక్కడో ఏదైతే వీడికి బాధ. ఎందుకండి ఇవన్నీ కూడా? ప్రతి చిన్నదానికి బాధపడిపోతారు, చిన్న సమస్యని పెద్ద సమస్యగా చూసుకుంటారు, ఊరికే ఎమోషనల్ అయిపోతారు. ఎందుకు అట్లాగా? నాకు తెలిసినంత వరకు కూడా ఏది పర్మనెంట్ కాదండి. అది కష్టమైనా, సుఖమైనా, హ్యాపీనెస్ అయినా ఏది పర్మనెంట్ కాదు. ఈ రోజు ఎలా ఉంది, నెక్స్ట్ మినిట్ మనం ఎలా ఉన్నాం, ఈ రోజు హ్యాపీగా గడిపామా లేదా, ఈ రోజు లైఫ్ ఎంజాయ్ చేసామా లేదా, ఈ రోజు లైఫ్లో ఏదైనా కొత్త విషయం నేర్చుకున్నామా లేదా, ఈ రోజు ఒక మంచి పర్సన్ని కలిసామా లేదా, ఈ రోజు మనకు ఒక పర్సన్ పాఠం నేర్పించాడా, గుణపాఠం నేర్పించాడా, అంతే, లీవ్ అయిపోయింది. ఇంతకు మించి ఏం ఉండదండి. దీనికి ఊరికే మీరు ఆలోచించేసుకొని స్ట్రెస్లు పెంచేసుకొని చిన్న వయసులోనే షుగర్లు, బీపీలు, హార్ట్ అటాక్లు. ఏంటండి అసలు? ఏంటది? ఫస్ట్ మీరు చేయాల్సింది మీ లైఫ్ స్టైల్ కరెక్షన్.
మీ లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకుంటే అసలు మీరు ఏ ప్రోడక్ట్ వాడాల్సిన అవసరం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే నిజంగా చెప్తున్నాను. మీరేం చేస్తారంటే, ఇంకా పాయింట్లోకి వచ్చేస్తానా, మీరు ఏం చేస్తారంటే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నెక్స్ట్ కొత్త సంవత్సరంలో మీ కొత్త లైఫ్ స్టైల్ని స్టార్ట్ చేయండి. మీరు ఎన్నింటికి లెగుస్తున్నారు, ఎన్నింటికి పడుకుంటున్నారు, పడుకున్నా సరే ఎన్ని గంటలు పడుకుంటున్నారు, మంచి ఫుడ్ తింటున్నారా లేదా, బయట ఫుడ్ తింటున్నారా, ఎన్నిసార్లు తింటున్నారు, వారానికి ఒకసారి తింటున్నారా, నెలకు ఒకసారి తింటున్నారా. నెలకు ఒకసారి తింటే ఏమీ కాదు, వారంలో ఒక్కరోజు ఇంట్లో ఫుడ్ తిని మిగతా 6 రోజులు బయట తింటేనే ప్రాబ్లం అనమాట. ఓకే, అది చూసుకోండి ఒకసారి. ఇవన్నీ కూడా మార్చుకోండి. పొద్దున్నే లెగండి, మంచిగా మెడిటేషన్ చేసుకోండి, మంచిగా డీటాక్స్ డ్రింక్ ప్లాన్ చేసుకోండి, హెల్దీ బ్రేక్ఫాస్ట్ తినండి. ఓకే, అండ్ లంచ్లో మంచిగా ప్రోటీన్, ఫైబర్, కార్బ్స్, గుడ్ ఫ్యాట్స్ అన్నీ కరెక్ట్గా ఉంటున్నాయో లేదో చెక్ చేసుకోండి. ఓకే, మంచిగా ఫ్రూట్స్ తినండి, సీజనల్ ఫ్రూట్స్ హ్యాపీగా తినండి. ఓకే, టెన్షన్స్ ఏం పెట్టుకోకండి, ఎర్లీగా పడుకోండి, ఎర్లీగా లెగండి, మంచిగా డే మొత్తం మీద ఒక 25 మినిట్స్ అయినా మెడిటేషన్ చేయండి. చక్కగా ఉంటుందండి. బయట ఫుడ్ తినడం మానేయండి. ప్రతి 15 రోజులకి ఒక చీటింగ్ డే పెట్టుకోండి. ఆ చీటింగ్ డే రోజు మీకు నచ్చినన్ని తినండి, బయట కూర్చొని ఎన్ని తింటారు అన్ని తినండి. అలా నెలకి 2 సార్లే పెట్టుకోండి చీటింగ్ డేస్, హ్యాపీగా తినండి. అంతేగాని రోజు తినేలాగా ప్లాన్ చేసుకోకండి. ఓకేనా? ఎంతవరకు మీ టైంని ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్నారు, ఎంతవరకు మీరు స్ట్రెస్ తీసుకుంటున్నారు, ఏ ఏ విషయాల్లో మీరు ఎక్కువ సఫర్ అవుతున్నారు, ఇవన్నీ కూడా ఒకసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకొని వాటన్నిటినీ మార్చుకోండి. అప్పటికి మీరు చేసే డైట్తో అవ్వకపోతే అప్పుడు ఒక న్యూట్రిషన్ ఫుడ్కి సంబంధించిన ప్రోడక్ట్ హెల్ప్ తీసుకోండి, తగ్గండి, మళ్ళీ న్యాచురల్ డైట్లోకి రండి. అంతే. న్యాచురల్ డైట్లోకి వస్తే ఏంటంటే మీరు అదే లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేస్తారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఒక హెల్త్ జోన్లో ఉన్నప్పుడు, ఒక యాక్టివిటీని మీరు మెయింటైన్ చేస్తున్నప్పుడు అదే దాన్ని కంటిన్యూ చెయ్యండి. ఓకే, అదే మీరు కంటిన్యూ చేస్తే ఇంకా మీకు మళ్ళీ వెయిట్ పెరగాలన్న ఆలోచన కానీ అసలు రాదు. నేనేం చెప్తాను తెలుసా నా కస్టమర్స్కి, మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు న్యూట్రిషన్ హెల్ప్ తీసుకోండి, ఒక 4 మంత్స్ 5 మంత్స్ చక్కగా మీ ఐడియల్ వెయిట్కి రండి. ఆ తర్వాత నేను ఇస్తున్న ఒక 6 మంత్స్ ఫ్రీ మెయింటెనెన్స్ డైట్ ఫాలో అవ్వండి. బ్రేక్ఫాస్ట్ ఏం తినాలో చెప్తా, డిన్నర్ ఏం చేయాలో చెప్తా, లంచ్ చెప్తాను, ఫ్రూట్స్ ఏం తినాలో చెప్తాను, ఫ్రూట్స్ తినే టైమింగ్ చెప్తాను, మంచిగా ఫాలో అవుతారు. 6 మంత్స్ ఇదా. న్యూట్రిషన్ డైట్లో ఉన్నప్పుడు ఒక 5 మంత్స్ వేసుకోండి, ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ అయిపోతుందండి. 1 ఇయర్ ఒక పర్సన్ ఒకే లైఫ్ స్టైల్లో ఉన్నప్పుడు వాడు దాన్ని క్రాస్ చేసి వేరే లైఫ్ స్టైల్కి వెళ్తాడా? వెళ్ళడు, పొరపాటును కూడా వెళ్ళడు. అదే లైఫ్ స్టైల్ కంటిన్యూ అయిపోద్ది. ఎందుకంటే వాడికి అర్థమైపోద్ది దిస్ ఈజ్ ద బెస్ట్ లైఫ్ స్టైల్, ఇంకా నేను దీన్ని దాటకూడదు, మళ్ళీ ఓల్డ్ లైఫ్లోకి వెళ్ళకూడదని అర్థమైపోయి వాడు అదే లైఫ్ని కంటిన్యూ చేస్తాడు. కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ 0, మళ్ళీ వెయిట్ పెరగడం అనేది 0, ఫ్యాట్ అనేది మీ బాడీలోకి అంత ఈజీగా రాదు. ఎందుకంటే రాకుండా మీరు మెయింటైన్ చేస్తున్నారు కదా, సో రాదు. మళ్ళీ వెయిట్ పెరగరు, హెల్త్ ప్రాబ్లమ్స్ రావు, హెల్తీగా ఉంటారు. అంతే. ఈ సింపుల్ లాజిక్ తెలిస్తే చాలా హ్యాపీగా ఉంటారండి అందరూ కూడా. డబ్బులు కూడా ఎక్కువ పోగొట్టుకోరు, మీరు హెల్తీగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. సో ఇక్కడి నుంచి హెర్బల్ లైఫ్ వాడేపేస్తే వెయిట్ పెరుగుతారా, వేరే న్యూట్రిషన్ ప్రోడక్ట్ వాడితే వెయిట్ తగ్గుతారంట, సైడ్ ఎఫెక్ట్లు వస్తాయంట, ఇలాంటి తుఫాస్ మాటలు మాట్లాడకండి. చాలా చండాలంగా ఉంటుంది వినడానికి. దయచేసి మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి, నిజ నిజాలు ఏంటో తెలుసుకోండి, దేనివల్ల పెరుగుతున్నారో, దేనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయో తెలుసుకొని మాట్లాడండి. ఓకేనా? సో ఇదండి, ఫుల్ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో ఫుల్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.